ఇందూర్ఘడ్ శ్రీ జగదాంబ సేవాలాల్ నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిజామాబాద్ జిల్లా ప్రియదర్శిని కాలనీలో శ్రీ జగదాంబ సేవాలాల్ నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం తేదీ 6 మార్చి 2026 నుండి 8 మార్చి 2026 ఆదివారం వరకు జరుగునని డాక్టర్ మోతీలాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాబు సింగ్ మహారాజ్ పౌర పీఠాధిపతి మరియు మహంతి జితేంద్ర మహారాజ్ వస్తున్నారని నిజామాబాద్ జిల్లాలో ఉన్న బంజారా సోదరులు సోదరిమణులు అందరూ ఈ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల అధ్యక్షుడు మంగనాయక్ 24 తండాల బంజారా సోదరులు తదితరులు పాల్గొన్నారు. జై భవానీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ లో ఉన్నటువంటి కెనాల్ కట్ట ఇందిరా ప్రియదర్శిని కాలనీలో ఇందూర్ఘడ్ అని సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత యొక్క అక్కడ దేవాలయంను కట్టడం అనేది జరిగింది. ఈ గుడి నిర్మాణం పూర్తయింది. అందుకు గాను 6, 7, 8 మార్చ్ 3 రోజులు విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ఆరోహణ, అలాగే ఆ రోజు మా యొక్క మత గురువులు అయినటువంటి బాబు సింగ్ మహారాజ్, జితు మహారాజ్తో పాటు వివిధ పీఠంలో ఉన్నటువంటి అందరూ సేవాలాల్ మహారాజ్ యొక్క మహారాజులు అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కావున ఇవాళ కరపత్రం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్టి ఇందూర్ఘడ్ నిజామాబాద్ నడిబొడ్డులో మనకు ఉన్నటువంటి 1.5 ఎకరంలో అక్కడ బంజారా భవనం కూడా కట్టడం జరిగింది. తద్వారా ఇప్పుడు గుడి కూడా కట్టడం అనేది జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి మంజులాల్ నాయక్, ఆ ఊరికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ గుడిని కష్టపడి కట్టారు. వాళ్ళతో పాటు మనం అందరం కూడా దానికి తోడ్పాటు అందించాము. ఆ గుడి 6, 7, 8 ఉంది కాబట్టి బంజారా సోదరులకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బంజారా సోదరులు నిజామాబాద్కు 6, 7, 8 అక్కడ ఉన్నటువంటి మన ఇందూర్ఘడ్కు సంబంధించిన దేవాలయ కమిటీతో పాటు బంజారా సమాజ్ అంటే సమస్త సమాజ్ అంటే బంజారా సోదరులు అందరికీ ఆహ్వానం పలికేది ఏంటంటే మీరందరూ పెద్ద సంఖ్యలో రావాలి. అక్కడ వచ్చి 3 రోజులు అక్కడే ఉండి మన సాంప్రదాయాలు సంస్కృతిని ప్రతిబింబించేలా 3 రోజులు మనము నిష్ఠతోటి జగదాంబ మాత యొక్క పూజ చేసి సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించుకోవాలి. మనం ఎలా ఉన్నామో, మన సంస్కృతి ఏందో, మనం ఎలాంటి వాళ్ళమో ప్రజలకు, ప్రపంచానికి అందరికీ తెలియజేయాలి. కావున మా తరఫున ప్రతి ఒక్క బంజారా సోదరులకు విన్నవించేది అంటే మీరందరూ వచ్చేయాలి. అక్కడ 3 రోజులు భోజన వసతి, ఉండడానికి వసతి అన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కావున మీరందరూ ప్రతి ఒక్కరు వచ్చి మీతో పాటు 10 మందిని తీసుకురావాలని మనవి చేస్తూ ఇందూర్ఘడ్ నిజామాబాద్ దేవాలయం సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత దేవాలయము. జై సేవాలాల్, జై భవానీ.